హలో హాయ్ అందరికీ. ఇవన్నీ కూడా చిన్న చిలకడ దుంపలు. మార్కెట్కి వెళ్ళినప్పుడు 1 కేజీ చిలకడ దుంపలు తీసుకొచ్చాము. ఇవన్నీ ఎలా ఉడకబెట్టుకుని తినాలో మీకు వీడియోలో చెప్తాను. ముందుగా ఈ చిలకడ దుంపలన్నీ కూడా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులో అడిగిన కొంచెం వాటర్ పోసుకోవాలి. సాల్ట్ కట్ట ఏమీ వేయనవసరం లేదు. కుక్కర్లో వేసుకున్న తర్వాత వాటర్ కొంచెం పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. పెద్ద దుంపలు అయితే కనుక 3 విజిల్స్, ఇవి చిన్నవి కాబట్టి 2 విజిల్స్ సరిపోతుంది. చూడండి, ఇప్పుడు చాలా ఈజీగా తొక్కంతా కూడా వచ్చేస్తుంది. 2 విజిల్స్కి చిలకడ దుంపలు చిన్నవి కాబట్టి ఎక్కువ కుక్ అవ్వకుండా సమానంగా కుక్ అవుతాయి. చూడండి, తొక్కంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇవి బాగా మెత్తగా కూడా ఉడికిపోలేదు, సరిపడా ఉడికినాయి. ఈ విధంగా కుక్కర్లో ఉడికించుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. అంతేకాదు, గిన్నెలో ఉడికించుకుంటే కనుక చాలా గంటలు పడుతుంది. కుక్కర్లో అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. అదే గిన్నెలో వాటర్ పోసుకుని అయితే కనుక చాలాసేపు పడుతుంది. చిన్నవి అయితే 2 విజిల్స్, పెద్దవి అయితే 3 విజిల్స్ అయితే సరిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుందో తొక్కంతా కూడా. ఉప్పు ఏం వేయని అవసరం లేదు. ఆల్రెడీ ఇందులో సాల్ట్, స్వీట్ కూడా 2 యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి. మీరు చూసారు కదా, సింపుల్గా ఉత్తినే వచ్చేస్తుంది తొక్కంతా కూడా. చిలకడ దుంపలు ఇలా ఉడకబెట్టుకోండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలా ఉడకబెట్టుకుని పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా తినొచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ ఏ, అలాగే పొటాషియం అన్నీ ఉంటుంది. ఫైబర్ కూడా ఉంటుంది. దీనివల్ల మన హెల్త్కి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి వీక్లీ 2 టైమ్స్ తినడానికి ప్లాన్ చేసుకోండి ఇలా ఉడకబెట్టి. అలాగే అన్ని ప్రోటీన్స్ ఉండటం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి 2 విజిల్స్కి. చిన్నపిల్లలకైతే ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టండి. పెద్ద వేస్తే ఒకేసారి నోట్లో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి ఇవ్వడం వల్ల పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వ్యాయామం చేసే వాళ్ళకైతే ఎక్కువ శక్తి రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ చిలకడ దుంప. వ్యాయామానికి ముందైనా వ్యాయామం తర్వాత అయినా తీసుకోవడం వల్ల శక్తి బాగా వస్తుంది. అంతేకాదు, ఇవి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ తినొచ్చు, కానీ మితంగా తినాలి, ఎక్కువగా తినొద్దు. అంతేకాకుండా ఇవి తినడం వల్ల మన హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూశారు కదా. వీక్లీ 2 టైమ్స్ తినేలా ప్లాన్ చేసుకోండి. అలాగే ఇందులో బయోటిన్ కూడా ఉంటుంది. బయోటిన్ ఉండడం వల్ల మన జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కంపల్సరీ చిలకడ దుంపలు తినండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.